ప్రకారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ అస్సంపల్లి గ్రామంలోని షబానా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రేపు 14 తారీఖు నాడు ఇక్కడ ఎలక్షన్ ఉండబోతుంది. ఉంగరం గుర్తుకు అని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఉంగరం గుర్తుకు ఎలాంటి మెజార్టీ రాబోతుంది అనేది ఒకసారి షబానా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎట్లా ఉండబోతుందా? మీరు ఇంటింటికి తిరిగింది కాబట్టి ఉంగరం గుర్తుకు ఎలా ఉండబోతుంది ఓటు బ్యాంక్? ఉంగరం గుర్తుకి భారీ మెజార్టీ గెలిస్తే అవకాశం అంది మాకు ఉందండి. ఎందుకంటే మనం ప్రతి ఇంటికి తిరిగి చూస్తున్నాము. ప్రతి ఒక్కరు మా సైడే మాట్లాడుతారు. అందరు సపోర్ట్ మాకే ఉంది. అందరు మాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. మాకు ప్రజలను మా సైడ్ ఉన్నారు. మాకు గెలిపిస్తారు. మేము భారీ మెజార్టీతో గెలుస్తాం మేము. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు కీలకంగా సీనియర్ నాయకులు కావచ్చు, ముఖ్యంగా యూత్, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, యూత్ తో కూడా మీరు కలిసిపోతారు. అవునండి, యూత్ తో కలిసే చేస్తాం, ముందుకు వెళ్తాం మేము. యూత్ ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. యూత్ మాకు ఫుల్ సపోర్ట్ ఉందండి. వాళ్ళ సాయం వల్ల ఇంకా ముందుకెళ్ళే ట్రై చేస్తాం. గ్రామ పెద్దల ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ సహకారం ఎట్లా? వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది నాకు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి నాకు ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అందరు నాకు సహకారం చేస్తారు. వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సహకారం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు నేను అప్పుడు ఉన్నట్లే ఇప్పుడు లేదు నేను. ఎందుకంటే నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ తోడుంది కాబట్టి నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను సేవా కార్యక్రమం చేయడానికి రెడీ ఉన్నాను. నేను గెలిచిన ఓడినా మీ సేవా కార్యక్రమం ఉంటానండి. 100% ఖచ్చితంగా ఉంటాను. ఎట్లా ఉండబోతుంది ఉద్యమ గారి కోసం మీరు ఎట్లా కృషి చేయబోతున్నారు? మా గ్రామ పెద్దలు, యూత్ పిల్లలు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ సపోర్ట్ తో ముందుకు స్టార్ట్ చేసాం. దీనికి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ ఏ కాలనీకి వెళ్ళినా కానీ సంథింగ్ ప్రాబ్లం, మోరీ లేదని, డ్రైనేజ్ లేదని, మాన్యువల్స్ లేదని, వాటర్ ప్రాబ్లం, వాటర్ 24 వాటర్ వేస్ట్ అవుతుంటాయి. మెయిన్ కారణం అంటే కరెక్ట్ సర్పంచ్ దొరకలేక. ఇన్ని రోజులు చిన్న సర్పంచ్లు 10 సంవత్సరాలు వేసింది, అసలు డెవలప్మెంట్ లేదు. నామకే వాస్తే పేరు కోసం ఉన్నారు కానీ వాళ్ళు ఒక్క పని చేసిన కూడా లేదు. ఏ నాయకుడు కరెక్ట్ పని చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా పడుచుకోలేదు. వాటర్ ట్యాంక్ ఇంతవరకు 10 సంవత్సరాలు కట్టేది, అలాగే వాటర్ రావట్లేదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్తుంటారు, అన్న మాకు ఇది లేదు అది లేదు అని. ఎవరి చేసిన వాళ్ళు మళ్ళీ మేము బయలుదేరుతున్నాం అక్కడ. వాళ్ళు ఏమంటారు నెక్స్ట్ ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినా బాగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరు ఇల్లు లేదంటారు, ఒకళ్ళు మోరీ లేదంటారు, ఒకళ్ళు రోడ్ లేదంటారు, ఒకళ్ళు పింఛన్ లేదంటారు. ఇలాంటి సమస్యలు మీకు చాలా వచ్చినాయి. అది జనరల్ గా కామన్ ఉంది. కాబట్టి రేపు మనం విజయం సాధిస్తే వారికి ఎలాంటి సేవ చేస్తారు? ఎందుకంటే అసలు మన గ్రామ తరఫున, గ్రామ పెద్దల తరఫున యూత్ ఏంటంటే యూత్ వాళ్ళు మెయిన్ బాగా ప్రేమిస్తున్నారు. వాళ్ళు చాలా సజెషన్స్ గడిచింది, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే బాగుంటది, ఫ్యూచర్ బాగుంటది, నెక్స్ట్ మాకు ఛాన్స్ ఉంటది. పెద్దవాళ్ళు ఏంటో వాళ్ళే వేరే పెద్దల వాళ్ళు సలహా ఇస్తారు, మీరు ఇలా చెయ్యండి, మేము వెనకాల మేము ఉంటామని వాళ్ళు ఇస్తున్నారు సలహాలు. యూత్ ఏంటంటే వాళ్ళు మనకు గైడెన్స్ మీరు ఇలా చేయండి అన్న బాగుంటది, ఇలా పెట్టండి, మేము సపోర్ట్ ఉంటాము అని. మేము చాలా మనకి యాక్చువల్ ఏంటంటే మన ఊర్లో ఒకటి గ్రౌండ్ కలుపుకున్నాం, క్రికెట్ గ్రౌండ్. వాళ్ళు చాలా అవసరం పిల్లలు యూత్ కోసం. మెయిన్ గ్రౌండ్ ఒకటి. గ్రౌండ్ గురించి సార్తో మాట్లాడేసారి మేడం తీసుకెళ్లిన తర్వాత మేము మాట్లాడుకొని చేద్దాం అనుకున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, మెయిన్ డ్రైనేజ్ ఒకటి. మన మోడల్ స్కూల్ కి పిల్లలు వచ్చడానికి చాలా ప్రాబ్లం ఉంది. అసలు సైబర్ రావాలంటే పిల్లలకు మోడల్ స్కూల్ కి మెయిన్ క్రిటికల్ ప్రాబ్లం ఉంది. అసలు ఆ ప్రాబ్లం వల్ల ఆ రోడ్ కావాలి ఫస్ట్. అసలు సాయపడ్డ సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ అయితే మాకు బాగుంటది. ఈ విషయం కూడా మేము సార్తో మాట్లాడాము. ఆయన ఏమంటే శాంక్షన్ చేస్తారని చెప్పాడు ఆల్రెడీ. ఈ ఎలక్షన్ తర్వాత మాకు స్టార్ట్ అవుతుంది, 19% స్టార్ట్ అవుతుంది, మాకు నమ్మకం ఉంది. ఆయన మార్చింది కాబట్టి మాకు అయితే 100% నమ్మకం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా యూత్ తరఫున నేను వాళ్ళు కోరుకుంది అంటే మాకు అసలు వాళ్ళు కోరుకు యూత్ ఏంటంటే ఊర్ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ కావాలన్నా, మార్పు కావాలన్నా మాకు అదే అంటారు. మార్పు అంటున్నారు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ పాత నుంచి కొత్త వాళ్ళు పెడదాం అని ప్లాన్. ఒక 10 సంవత్సరాలు ఒక 10 years సర్పంచ్ 10 years మారుద్దాము కంపల్సరీ ఉంది, మనసులో ఉంది, బయట చెప్పలేకపోతున్నారు వాళ్ళు. మారుద్దాం న్యూ అంతే.
చాలా ఉంది చేయాల్సింది డెవలప్మెంట్. దీనికి మా పబ్లిక్ అందరూ, మా ప్రజలు, అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళు, మా పెద్దలు గౌరవులు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే ఒక అడుగు ముందుకేసి డెఫినెట్గా డెవలప్ చేస్తాం. ఇంతవరకు అయితే నాకు అది అర్థమైంది బాగుంటుంది. ఇంకా మా తమ్ముడు మాట్లాడతారు, మా కుమారు మాట్లాడతారు. అన్న ఎట్లా ఉండబోతుంది ఈ గెలుపులో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మేము కార్యకర్తలు అందరూ కూడా మా వంతుగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో మా యువకులందరూ కూడా ముందుకొచ్చి మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా విజయం గెలిపిస్తాము. యూత్ కాంగ్రెస్ అంటేనే మనకు రాష్ట్ర స్థాయిలో కానీ దేశంలో కానీ యూత్ కాంగ్రెస్ అంటేనే మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ ముఖ్యంగా గెలుపు కోసం కృషి చేస్తారా? ఖచ్చితంగా మా యువకులే, మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే సైనికుల్లాగా ముందుకు వచ్చి మేము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. భారీ మెజార్టీని గెలిపించుకుంటాం. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తను, అదేవిధంగా ప్రతి ఇల్లు తిరిగి మేము మా కార్యకర్తను, మేము మా పార్టీ నాయకుల్ని గెలిపించుకోవడానికి ట్రై చేస్తాం. కంపల్సరీ మీరు కూడా గెలిచినా ఓడినా ప్రజాసేవలో ఉండాలని చెప్పి మీకు ముందుగా సర్పంచ్ గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే గెలుపు ఓటమి అనేది సాధ్యం. మనము సిద్ధానికి రంగంలో దిగినప్పుడు ఎట్లా ఉంటుంది, మనకు తట్టుకోలే కెపాసిటీ మనకు ఉండాలి. అలాంటి కెపాసిటీ ఉండాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు సహకరించాలంటే ఇలాంటి వాళ్ళని మీరు కలుపుకొని పోవాలి. కాబట్టి మీరు గెలవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఓడిపోలే కాదు, గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే జనరల్ ప్రజా తీర్పు అనేది గౌరవించాలి. గెలిచిన ఓటునే మీరు పని చేస్తామని ఇంతకుముందు కూడా చెప్పారు. అదే విధంగా ప్రజాసేవకి అంకితమై ఉండాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరూ కూడా మాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.